ఇప్పుడు వాయిస్ రికార్డ్లో మీకు పంపించిన దాంట్లో నోట్లో ఏమని చెప్పింది అంటే ఏం లేదని చెప్పొచ్చు కదా కార్తిక్ గారు, ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది, అవునా? అంటే దాంట్లో మీనింగ్ ఏంది అర్థం కాలే మీరు ఏం లేదని. ఇప్పుడు నోట్లో ఆమె వాయిస్ నోట్లో పంపడం జరిగింది ఏమని అంటే మీరు వెళ్ళి మాట్లాడుతున్నారు ఎందుకు, అక్కడ ఆ రోజు ఏం జరిగిందో ఏం జరగలేదండి అని చెప్పొచ్చు కదా అని అనడం జరిగింది అన్నది. సో ఇక్కడ ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ పబ్లిక్ గా ఈ కంప్లైంట్ కాపీ వెళ్ళింది, నా ఫోన్ నెంబర్ వెళ్ళింది, ఫస్ట్ టైం వీళ్ళిద్దరు నన్నే అప్రోచ్ అయింది ఒక అంటే తెలుసుకుందాం విషయాన్ని అని చెప్పి జనాలకు తెలియదు, మంగ్లీకి కూడా తెలియదు. ఏది ఈ కంప్లైంట్ కాపీ జనాల్లోకి వచ్చిన విషయము నాకు తెలుసు అన్న విషయం తనకు తెలియదు. పొద్దున ఎస్ఐ ఏమంటున్నాడంటే అసలు మేము ఎవరికి ఇవ్వలేదండి మీడియాక కంప్లైంట్ కాపీ మంగ్లీ వాళ్ళే ఇచ్చుంటారు అని. అయితే మంగ్లీ అండ్ వాళ్ళ టీం ద్వారానే వచ్చి ఉండాలి. అసలు నా పేరు ఆడ నా నెంబర్ జనాల్లోకి వచ్చింది కాబట్టి జనాలు పలు రకాలుగా అంటే అంటారు కాబట్టి నేను వెళ్ళి జస్ట్ ఒక సుబ్బు అనే వ్యక్తి, సుబ్బు గారు ఏం జరిగిందో తెలుసుకోవడానికి మాత్రమే నన్ను ఒక జస్ట్ ఒక మీడియేషన్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా, కామన్ ఫ్రెండ్ లాగా మాత్రమే ఇన్వాల్వ్ అయినా. ఇంతకు మించి నాకు ఒక్క విషయం తెలియదండి, వాయిస్ టోన్ పెరిగి ఒకరినొకరు అనుకొని తర్వాత నేను బయటకు ఇది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే అసలు నాకు దీంట్లో పాత్ర ఏందని అనుకుంటారా అనుకోరా? ఇప్పుడు మీరే అన్నారు స్టార్టింగ్ లో ఈ దందాలో మీకు ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అన్నారు, జోక్ అన్నారేమో కానీ బట్ జనాలు అనుకునే ప్రమాదం ఉన్నది దాంట్లో. దాన్ని నేను క్లారిఫై చేయడానికి మాత్రమే తనకు మంగ్లీకి చెప్పిన, లేదు ఇట్లా జనాలు పలు రకాలుగా అనుకుంటున్నారు కాబట్టి నేను వెళ్ళి జరిగినట్టు చెప్పిన. ఎక్కడ కూడా నాకు ఎవరి గురించి నెగిటివ్గా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే అసలు జడ్జి చేయడం నేను ఎవరినా, కోర్టులు ఉన్నాయి, లాయర్లు వీళ్ళందరూ ఉంటారు, జడ్జిలు ఉంటారు. కానీ నిజం చెప్పాలంటే వీళ్ళిద్దరు మీ స్నేహితులు కాబట్టి వాళ్ళకి ఏదో సాహిత్య కుదిరించి సెటిల్మెంట్ చేసి ఏదో ఒకటి చేద్దాం మీరు అనుకున్నారు. బట్ అంటే ఇప్పుడు వాళ్ళకి హెల్ప్ చేద్దామని చెప్పేసి అనుకున్నారు, ఇప్పుడు మీరు బాధితులకు కూడా హెల్ప్ చేయాలి. 100% చేస్తా. చెప్పు ఏం చేయాలి చేస్తా. సో ఏంటంటే వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాటం చేయాలి. చేద్దాం అంటే మీరు కూడా రావాలి, ఎందుకంటే వాళ్ళ మధ్యలో మీరు చేయడానికి ట్రై చేసినప్పుడు వీళ్ళకి కూడా మీరు హెల్ప్ చేయాలి. నిన్న నేను వేరే ఛానల్లో కూడా అన్నా, సుబ్బును, మంగ్లీ గారిని, మన సుబ్బు గారిని, ఇంకా అవసరమైతే అందరిని పిలవండి, బాధితులను పిలవండి, పైసలు తీసుకున్నాను పిలవండి, అందరిని పిలవండి, ఎవరిని ఏం చేయం రాబాయి, ఎవరిని ఏం కొట్టము తిట్టామని చెప్పి 2-3 పోలీసు వాళ్ళని, అడ్వకేట్లు అందరిని పిలవండి. దీంట్లో పైసలు వాళ్ళ బాధితులకు పైసలు చేరే ఉపాయం ఏదైనా ఉంటే చెప్పండి. ఇప్పుడు ఒకవేళ నిజంగా వసూలు చేసింది మాది సంథింగ్ ఎవరో పేర్లు ఎందుకు నేను మెన్షన్ చేసినంత రైట్ వ్యక్తిని కాదు, కానీ ఎవరైతే దీంట్లో బాధితులు ఎవరైతే వాళ్ళు పైసలు పోట్టుకున్నారో నిజంగా అట్లా వసూలు చేసి ఇచ్చే ఫెసిలిటీ ఏదైనా ఉన్నది అంటే 2-3 రోజులు కూర్చొని దాంట్లో అన్ని సార్ట్అవుట్ చేసుకొని ఇవ్వచ్చు, ఏమున్నది దాంట్లో. మన పరంగా ఏమైనా హెల్ప్ అయితే చేయడానికి ఏముంటుంది అబ్బా, మనం ఒక చిన్న వ్యవస్థ నుంచి వచ్చినాం, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినాం, మనకు కష్టం ఏందో తెలుసు. అరే ఇప్పుడు ఒక్కొక్క రూపాయి దాచిపెట్టుకొని బిడ్డ పెళ్లి కోసం కొన్ని సంవత్సరాలు దాచిపెట్టుకుంటారు.